జగన్కి రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చిన ఆస్తిలో వాటా చెల్లికి 230 కోట్ల రూపాయలు ఇచ్చేశాడు. 230 కోట్ల రూపాయలు. ఆ తర్వాత నువ్వు సంపాదించుకున్నది కూడా నాన్న ఉన్నప్పుడు పెట్టిన వ్యాపారాలు కాబట్టి అందులో వాటా కావాలంటే 40% ఇవ్వడానికి ముందుకొచ్చాడు. అలా ఇచ్చేటటువంటి సందర్భంలో జగన్ మీద కేసులైనవి, జగన్ జైలుకి వెళ్ళాడు, ఆస్తులన్నీ ఈడీ సిబిఐ సీజ్లో ఉన్నాయి. అలాంటి సందర్భంలో సరస్వతి పవర్ అనేటటువంటి సంస్థకి సంబంధించినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీదన అటాచ్మెంట్ని తీసేసింది ట్రిబ్యునల్. తీసేయగానే దాన్ని తన తల్లికి రాసి తర్వాత కాలంలో చెల్లికి వెళ్తాయి అని రాశాడు. ఎంఓయూలో అది కూడా ఉంది. అయితే ఈలోపు చెల్లి అది కాస్త తను మార్పిచ్చేసుకుంది. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండగానే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయినాయి అని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ పెట్టి నోటరీ ద్వారా అవన్నిటినీ కూడా తన వైపుకి మార్చేసుకుంది. అది చట్ట ప్రకారం అయితే ఈడీ సిబిఐ జగన్ ఇలాగ తప్పు చేశాడు, వాళ్ళ చెల్లెలకి మార్చేశాడని చెప్పి కేసు పెట్టి జగన్ మీదన బెయిల్ రద్దు చేయమని కోరదగినటువంటి అంశం అది. అయితే జగన్ ఆ విషయం గ్రహించి ఎన్సిఎల్టీలో పిటిషన్ వేశాడు. నాకు తెలియకుండానే ఇది చేసేశారు మా చెల్లెలు కలిపి. అది నేను నా చేతిలో ఉండగా నేను ఇద్దామనుకున్నది మా చెల్లెలకి కరెక్టే, కానీ మా చెల్లెలు మోసం చేసింది కాబట్టి నేను దాన్ని రద్దు చేసుకుంటున్నాను, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను. ప్లస్ ఇది మోసపూరితంగా నా దగ్గర నుంచి షేర్లు తీసుకున్నారు కాబట్టి దాన్ని చెల్లుబాటు లేకుండా చేయండి అంటూ ఎన్సిఎల్టీకి వెళ్తే ఎన్సిఎల్టీ కూడా జగన్కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఆ రోజున దాన్ని డౌన్ ప్లే చేసిన ఈనాడు జ్యోతి అంతకుముందు రోజులు కొద్దీ వార్తలు రాసిన. ఇప్పుడు ఈ తీర్పుని కొట్టేయండి అంటూ చెన్నైలోని అంటే దీని మీద పైన ఉండేటటువంటి ఎన్సిఎల్టీలో షర్మిల పిటిషన్ వేస్తే మళ్ళీ దాన్ని హైలైట్లోకి తీసుకొచ్చారు. ఏం జరుగుతుందో చూడాలి.